ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలుకు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 16వ భాగం క్షీరకుండ ప్రశంస ముద్గల ఋషి వృత్తాంతము. శ్రీ సూతులు ఇలా చెప్పిరి. నైమిషారణ్యమునందు ఉండెడి అందరు తపోధనులారా, రామధనుష్కోటి చక్రతీర్థము మొదలగు 24 తీర్థములను గూర్చి నేను ఇప్పుడు చెప్పి తిని. ఇంతకంటే అద్భుతమైన దేనిని గూర్చి మీరు నా నుండి వినదలిచిరి అని అనగా, మునులు ఇట్లు అనిరి. ఓ ముని, క్షీరకుండ మహత్యమును వినదలిచితిమి. దీని సమీపముననే చక్రతీర్థము ఉన్నదని మీరు ముందు చెప్పిరి కదా. క్షీరకుండము అనున్నది ఎచ్చట కలదు? దాని వైభవం ఎట్టిది? దానికి క్షీరకుండము అనే పేరు ఎట్లు వచ్చినది? శ్రద్ధ కలిగిన మాకు ఈ విషయమును వివరముగా చెప్పవలసినది అని అనగా, శ్రీ సూతులు ఇట్లు అనిరి. మునులారా, చాలా శ్రద్ధగా వినవలసినది. మహాపుణ్యప్రదమైన దేవీపురము నుండి పశ్చిమ దిక్కులో కొద్ది దూరంలోనే పుల్ల గ్రామము అను పేరుగల ప్రసిద్ధమైన మహత్తర స్థానము కలదు. అచ్చటి నుండియే ఆరంభించి రాముడు సముద్రమునందు సేతుబంధము చేసెను. పుల్లగ్రామము అను పేరుగల ఆ పురము పుణ్యతమైన క్షేత్రము. క్షీరకుండము అక్కడే కలదు. అది మహాపాతకములను నశింపచేయునది. దర్శనము వలన, స్పర్శ వలన, ధ్యానము వలన, కీర్తనము వలన ముక్తిని ఇచ్చునది. ఆ పుణ్యతీర్థమునకు క్షీరకుండము అను పేరును గూర్చి మీకు ఆదరపూర్వకముగా చెప్పెదను. శ్రద్ధతో వినవలసినది. పూర్వము ముద్గలుడను ముని కలడు. అతడు వేదోక్త మార్గమును ఆచరించువాడు. దక్షిణ సముద్ర తీరమందలి అతి పావనమైన పుల్ల గ్రామమునందు నారాయణ ప్రీతికరమైన ఉత్తమ యజ్ఞము చేసెను. ఆ యాగముతో సంతుష్టుడై ప్రసన్నాత్మ కలిగిన విష్ణువు ఆ యజ్ఞవాటిక యందు అతనికి ఎదురుగా ప్రత్యక్షమైనాడు. ఓ బ్రాహ్మణులారా, లక్ష్మీ శోభిత విగ్రహుడైన ఆ విష్ణువును ముద్గలుడు చూచి, కాలమేఘము వంటి శరీరము కలిగిన పీతాంబరముతో వెలిగిపోవుచు గరుత్మంతుని అధిరోహించిన వక్షస్థలమున కౌస్తుభమును ధరించిన శంఖ చక్ర గదా పద్మములతో విరాజిల్లుతున్న 4 చేతులు కలవానిని చూచి భక్తితో పరవశుడై పులకాంకురములను కలిగిన వాడై శ్రోతములకు సుఖమును కలిగించు మాటలతో ముద్గలుడు విష్ణువును స్తుతించెను. మొదట జగత్ స్రష్టకు, తరువాత జగత్పాలకులకు, ఆ తరువాత జగత్ సంవర్తకు నారాయణుడవైన నీకు నమస్కారం. మత్స్య రూపమునకు నమస్కారం. చిదాత్ముడైన కూర్మ రూపమునకు, వరాహ శరీరధారికి నమస్సులు. సింహరూపమునకు నమస్సులు. వామనుడవైన నీకు నమస్కారము. జమదగ్నిసుతుడవైన నీకు నమస్సులు. రఘువుడవైన నీకు నమస్సులు. బలభద్రుడవైన నీకు నమస్సులు. కృష్ణుడు కల్కి అయిన నీకు నమస్కారం. విజ్ఞాన రూపికి నమస్సులు. ఓ నారాయణ, జగత్పతి, కరుణాసింధు, నన్ను రక్షించుము. నేను సిగ్గులేని వాడను, లోభిని, క్రూరుడను, కొండెకాడిని, ధాంబికుడిని, బలహీనుని, పరులధార ద్రవ్య క్షేత్రముల యందు ఆసక్తి కలవాడను, అసూయతో నిండిన మనస్సు కలవాడిని. అట్టి నన్ను ఓ హరి దయతో రక్షింపుము అని ముద్గలుడు స్తుతించగా, హరి సాక్షాత్తుగా మేఘ గంభీరమైన వాక్కులతో ఆ ముద్గల మునితో, ఓ ముద్గల, ఈ స్తోత్రముతో నీ క్రతువుతో సంతుష్టడనైతిని. ప్రత్యక్షముగా అవిస్సును భుజించుటకు నేను నీ క్రతువుకు వచ్చి తిని అని హరి అనగా, ముద్గలుడు సంతుష్ట మనస్కుడై పరమ భక్తితో కూడిన వాడై అధోక్షజునితో ఇట్లు అనెను. ఓ ఋషికేశ, నేను కృతార్థుడనైతిని. నా భార్య ధన్యత్వము పొందినది. నేటికి నా జన్మ సఫలమైనది. నేటికి నా తపస్సు సఫలమైనది. నేటికి నా వంశము సఫలమైనది. నేటికి నా సుతులు సఫలమైనారు. నా ఆశ్రమము సఫలమైనది. నేటి నాది అంతయు సఫలమైనది.
నీవు అవిస్సును భుజించుటకు నా ఈ యజ్ఞవాటమునకు వచ్చితివి. యోగ నిరతులైన యోగులు హృదయములో వెదికే నిన్ను సాక్షాత్తుగా నేను చూచుచున్నాను. ఈ నా క్రతువు సఫలమైనది అని ఆ విష్ణువుతో పలికి ఆ నవాదులతో ఆ విష్ణువును పూజించి చందనముతో పూలతో ఇతరములైన వానితో విష్ణువునకు అర్ఘ్యమును ఇచ్చి ప్రేమతో విష్ణువునకు పురోడాసాధికమైన అవిస్సును ఇచ్చెను. లోకభావనుడవైన విష్ణువు స్వయముగా తన చేతితో తీసుకొని ముద్గలుడు సమర్పించిన అవిస్సును భుజించెను. విష్ణువైన విష్ణువు ఆ అవిస్సును భుజించగా అగ్నులతో కూడిన దేవతలందరూ తృప్తి కలవారు అయిరి. ఋత్విజులు, యజమానుడు, అక్కడున్న బ్రాహ్మణులు, ఈ ప్రాణిలోకమందున్న చరము అంతా అవిస్సు విష్ణువు భుజించగా జగత్తంతయు తృప్తమైనది. అప్పుడు హరి ప్రసన్నాత్ముడై ముద్గలునితో, ఓ సువ్రత, నేను ప్రీతుడనైతిని, నేను వరము ఇవ్వదలిచితిని, వరమును వేడుకొనుము అని కేశవుడు అనగా అప్పుడు మహర్షి అతనితో ఇట్లు అనెను. ముద్గలుడు యాగములో ప్రత్యక్ష రూపముగా నా అవిస్సును తింటివి. దీనితోనే నేను కృతార్థుడిని అయితిని. అంతకన్నా అధికమైన వరము ఏమి కావలేను. అయినను ఓ భగవాన్ విష్ణు, నీ యందు నాకు నిష్కపటమైన నిశ్చల భక్తి ఎల్లప్పుడూ ఉండనిమ్ము. ఇది నా తొలి వరము. ఓ మాధవ, నేను ప్రతిరోజు సాయం ప్రాతః కాలములందు ఇచ్చట నీ రూపుడనైన అగ్నిలో నీ ప్రీతి కొరకు సురభి యొక్క పాలతో ఓ హరి హోమము చేయదలిచితిని. ఓ వరదుడా, అందువలన నాకు ఇంకొక వరమును ఇవ్వవలసినది. శృతి ప్రకారము 2 కాలములందు పాలతో నిత్య హోమము చేయవలేను. నాకు సురభులు లేవు, నేను తాపసుడను, అధనుడను అని ముద్గలుడు అనగా దేవుడు నారాయణుడు అయిన హరి అమృతాసి అయిన త్వష్టను విశ్వకర్మను పిలిచి ఆ శిల్పితో శోభనమైన ఒక సరస్సును చేయించి ఆ విశ్వకర్మతో స్ఫటికాది శిలాభేదములతో దానిని ప్రాకారాదులతో అలంకరింపబడినట్లు చేయించెను. ఆ తరువాత భగవంతుడు సురభిని పిలిచి దానితో, ఓ సురభి, ఈ ముద్గలుడు నా భక్తుడు. ఇప్పుడు ప్రతిరోజు సంతోషముగా నా ప్రీతి కొరకు పాలతో హోమమును చేయదలిచినాడు. ఓ దేవి, ఇప్పటి నుండి నా ప్రీతి కొరకు నీవు నాతో ప్రేరేపింపబడి ప్రతిరోజు సాయంకాలము ప్రొద్దుటి పూట ఇచ్చటకు వచ్చి నీ నుండి వచ్చు పాలతో ఈ సరస్సును పూరించుము. ఆ పాలతో ఇతడు ప్రతిరోజు సాయం ప్రాతకాలములందు హోమము చేయును అని నారాయణుడు చెప్పగా సురభి సరేనని అనగా అప్పుడు నారాయణుడు ముద్గలునితో ఇలా అనెను. ఈ సరస్సులో ఉండు సురభి పాలతో నిత్యము సాయం ప్రాతకాలములందు నా ప్రీతి కొరకు ఇచ్చట నీవు హోమమును చేయుము. ఓ మహాభాగా, దానితో నేను నీ యందు ప్రీతుడను కాగలను. ఓ ముద్గల, నా ప్రీతితో నీకు అన్ని సిద్ధులు కలుగును. ఇది క్షీర సరమని మను తీర్థముగా ప్రఖ్యాతి వహించును. ఈ క్షీర సరస్సులో స్నానము చేసిన వారికి పంచపాతకములు ఇతర పాపములు కూడా ఆ క్షణములోనే నశించును. ఓ ముద్గల, దేహాంతమునందు బంధ విముక్తుడవై నీవు నన్ను చేరగలవు అని పలికి భగవాన్ విష్ణువు ఆ ముద్గలుని కౌగిలించుకొని అతనితో నమస్కరింపబడి అక్కడే అంతర్ధానమయ్యను. విష్ణువు వెళ్ళిన తరువాత ముద్గలుడు కూడా అనేక శతవత్సరములు సురభిపాలతో హరితుష్టి కొరకు అగ్నిలో హోమము చేయుచు ముక్తినిచ్చునట్టి పుల్ల గ్రామమునందు పరిశుద్ధుడై ఎప్పుడు ఉండెను. దేహాంతమునందు విష్ణు సాయుధ్య రూపమైన ముక్తిని పొందెను. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఈ విధముగా దీనిని మీకు నేను చెప్పితిని. దీనికి క్షీర సరస్సు అను పేరు పూర్వము ఎట్లు వచ్చినదో చెప్పితిని. ఈ క్షీర సరస్సు పుణ్యప్రదమైనది, సర్వలోకములందు ప్రసిద్ధమైనది. ఓ బ్రాహ్మణులారా, కాశ్యపముని కద్రువ
తన భర్త వాక్యముతో ప్రేరేపింపబడి నియమముతో జిచ్చట స్నానము చేసి ఫలముగా సాధించిన సపత్ని జయదోషము నుండి వెంటనే ముక్తురాలు అయినది. అందువలన శుద్ధ మనస్కులై ఈ తీర్థమునందు స్నానము చేసిన మానవులకు బంధ విముక్తులకు ముక్తులకు పుణ్యకర్ములకు యాగములతో వేదములతో తీర్థ నిషేవనములతో పనిలేదు. క్షీరకుండమును చూసిన వారికి జపములతో నియమములతో పనిలేదు. క్షీరకుండపు గాలితో సృజింపబడిన శరీరము గల నరుడు బ్రహ్మలోకమును చేరి అక్కడే ముక్తుడు కాగలడు. యముని అవమానించినను క్షీరకుండమందు స్నానము చేసిన అతని శిరస్సు యందు అగ్నితో సమానమైన వెలుగులు ఉండును. క్షీరకుండమునందు మునిగిన వారికి వైతరిణి నది చల్లగా ఉండును. నరకములు అన్నియు వ్యర్థము అగును. కామధేనువుతో సమానమైన క్షీరకుండము ఉండగా కూడా వేరుచోట స్నానము చేయుటకు తిరుగు నరుడు ఆవు పాలు ఉండగా జిల్లేడు పాల కొరకు పోయినట్లు అగును. క్షీరకుండములో స్నానము చేసిన వారికి అలభ్యమైనది ఏదియూ ఉండదు. ముక్తి హస్తగతమైనట్లే అధికముగా చెప్పి ఏమి లాభము? చేతులెత్తి చెప్పుచుంటిని, నిజమునే చెప్పుచున్నాను. ఈ అధ్యాయమును చదివినవారు చక్కగా విన్నవారు క్షీరకుండ స్నాన ఫలము వచ్చును, ఉత్తమ ఫలమును పొందగలరు. క్షీరకుండ ప్రశంస కద్రువ అసత్య దోష నివృత్తి వృత్తాంతము. ఓ సూత, కద్రువ క్షీరకుండ నిమంజనము వలన ఎట్లు ముక్తురాలైనది? పాప నిశ్చయురాలై సవతి ఎందు కపటము ఎట్లు ఆచరించినది? ఆ కద్రువ ఎవరి కుమార్తె? ఎవరికి సవతి? తన సవతిని నెపముతో కద్రువ ఎందుకు జయించినది? సూత, కృపానిధి, శ్రద్ధ కలిగిన మాకు దీనిని వివరముగా చెప్పవలేను అనగా శ్రీ సూతులు ఇట్లు చెప్పిరి. ఓ మునులారా, మీరందరూ మహాఫలమును ఇచ్చు ఈ ఇతిహాసమును వినవలేను. పూర్వము కృతయుగమునందు ప్రజాపతి సుతులు ఇద్దరు కద్రువ వినత అను అక్కచెల్లెండ్రు ఉండెడివారు. కద్రువ వినత వారిద్దరూ కశ్యపునకు భార్యలుగా ఉండిరి. వినత అరుణుని గరుడుని ప్రసవించినది. భర్త దగ్గర నుండి కద్రువ సర్పములను చాలా మందిని సుతులనుగా అనంత వాసుకి మొదలుగా గల విషసర్పము సమన్వితులైన వారిని పొందినది. ఒకసారి అక్క చెల్లెండ్లు ఆ కద్రువ వినతలు సమీపము నుండి వచ్చుచున్న ఉచ్చైశ్రవము అను గుర్రమును చూచిరి. కద్రువ గుర్రమును చూచి వినతతో, ఓ వినత, గుర్రము తోక తెలుపు రంగు కలదా, నలుపు రంగు కలదా? నిజముగా చెప్పుము అని అనగా వినత కద్రువతో, గుర్రము తోక తెల్లగా నాకు కనిపించుచున్నది. మరి ఓ కద్రువ, నీవేమనుకొనుచున్నావు అని ఆమెను వినత అడిగినది. కద్రువ ఇట్లు వినతను అడిగే. ఆమె తన అభిప్రాయాన్ని, ఓ అనిందిత, ఈ గుర్రము తోక నల్లని రంగు కలది అని నేను భావించెదను అని తరువాత ఆ సౌతులు ఓడినచో దాసిభావము పణముగా పరస్పరము ఏర్పరచుకొని ఉండిరి. ఓ బ్రాహ్మణులారా, తరువాత కద్రువ వాసుకి ప్రముఖులైన సర్పములగు తన సుతులను పిలిచి, ఓ పుత్రులారా, ఆమెకు నేను దాసిని కాకుండా చూడవలసినది అని కోరినది. తన అభిష్ట సిద్ధి కొరకు మిక్కిలి ఆతురాలై ఇటు అనినది. మీరు ఉచ్చైశ్రవము యొక్క తోకను కప్పవలేను అని ఆమె అభిప్రాయమును పాములు అంగీకరించలేదు. అప్పుడు కద్రువ కోపంతో మాడిపోవచ్చు రోషం మూర్ఛితమై శపించినది. పరీక్షత్తుని సర్పయాగమునందు మీరందరూ మరణించగలరు అని తల్లి శాపము పెట్టగా భయపడి కర్కోటకుడు అప్పుడు కద్రువ పాదములకు నమస్కరించి దీనుడై, నేను ఉచ్చైశ్రవము యొక్క తోకను కాటుకవలే మెరినట్లు చేయుదును. ఓ అమ్మ, నీవు భయపడవలదు అని శాపమునకు భయపడి అట్లు పలికెను. తెల్లనైన ఉచ్చైశ్రవము తోకను కర్కోటకుడు అను పాము తన పడగతో కప్పి కాటుక కాంతి కలుగునట్లుగా చేసెను. తరువాత ఆ వినత కద్రువలు ఇద్దరు దాస్యము పణముగా కలిగి దేవతల రాజు గుర్రమును చూచుటకు వెళ్ళిరి. చంద్రుడు, శంఖము, మాణిక్యములు, ముత్యములు, ఐరావతము వీటికి కారణమైన యోగనిద్ర ఎందు ఉన్న హరికి
యుగాంతకాలమునందు పడక అయిన సరిత్పతి అయిన సముద్రమును కద్రువా వినుతలు దాటి వెళ్ళి దేవరాజు వాహనమైన గుర్రమును చూచిరి. నల్లని తోకగల గుర్రమును చూచి వినత దుఃఖిత అయినది. దుఃఖిత అయిన వినతను కద్రువ దాసీకృత్యమునందు వినియోగించినది. ఇంతలో తారాక్షుడు గరుత్మంతుడు గుడ్డును ఛేదించుకొని అగ్నివలే జన్మించెను. ఓ బ్రాహ్మణులారా, అతని శరీరము ఒక పర్వతమంత కలదు. అతని దేహ మహత్యమును చూచి ముల్లోకములు భయపడినవి. ఆ తరువాత దేవతలు పక్షులలో శ్రేష్ఠుడైన గరుడుని స్తుతించిరి. అతడి దేహ మహత్యమును చూచి ముల్లోకములు భయపడినవి అని ఆలోచించి అత్యంత భయంకరమైన తన దేహమును ఉపసంహరించుకొని అరుణుని తన వీపుపై కూర్చొన పెట్టుకొని తల్లి దగ్గరకు వచ్చెను. అప్పుడు కద్రువ నమస్కరించుచున్న మిక్కిలి చెలించిపోవుచున్న వినతతో ఇట్లు అనెను. ఓ చెలి, నాకు నాగాలయము వెళ్ళవలైనను ఆలోచన ఉన్నది. అందువలన నీ పుత్రుడైన గరుడు నన్ను నా పుత్రులను మోయవలేను అనెను. అప్పుడు వినత పుత్రుడైన గరుడునితో, నేను ఈ కద్రువను మోయుదును, ఆమె కుమారులైన సర్పములను నీవు మోయుము అనెను. అట్లే అని గరుడు తల్లి మాటలను అంగీకరించెను. వినత కద్రువను మోయుచున్నది. మిగిలిన అందరినీ గరుడు మోసెను. అప్పుడు సూర్యుని సమీపమునందు ఉన్న సర్పములు అతడి కిరణములతో కొట్టబడిరి. కుమారుల తాపశాంతి కొరకు కద్రువ ఇంద్రుని స్తుతించినది. దేవరాజు అందరి తాపమును నీటి ధారతో శమింపచేసెను. బలవంతుడైన గరుడు సర్పములను తీసుకొని పోవుచుండగా ఆ పాములు వినతాసుతునితో, ఆ దేశమునకు త్వరగా మమ్ములను తీసుకొని పొమ్ము, మేము ద్వీపాంతరమునకు వెళ్ళుటకు అందరము త్వరపడుచున్నాము, నీవు మమ్ములను క్షణములో మోయుము. ఓ గరుడా, చేటీ సుత అనగా అప్పుడు గరుడు తన తల్లి అయిన వినతను అడిగెను, నేను వీరిని ఎందుకు మోయిచుంటిని? నీవు ఈమెను ఎల్లప్పుడూ ఎందుకు మోయిచున్నావు? ఈ ప్రాకేవారు నన్ను చేటిపుత్ర అని ఎందుకు పిలుచుచున్నారు? ఈ విషయములన్నీ నీవు నాకు నిజము చెప్పుము తల్లి అని అనెను. గరుడు తల్లిని ఇట్లు అడుగగా తల్లి సుతునితో, ఓ పుత్ర, క్రూరురాలైన సోదరితో ఓడింపబడిచిని, అందుకే ఈవేళ ఆమెకు దాసిని అయితిని. అందుచేతనే నీవు చేటిపుత్రుడవు అయితివి. అందువలననే నీవు సర్పములను మోయిచుంటివి. ఎప్పుడు ఈమెను నేను మోయిచున్నాను అని మొదలుగా గల వృత్తాంతమును మొదటి నుండి పుత్రునికి నివేదించినది. తరువాత ఆ తల్లితో వినతాసుతుడైన గరుడు ఇట్లు అనెను, ఈ దాస్యము నుండి విముక్తి కొరకు నీకు నేను ఇప్పుడు ఏమి చేయవలేను అని సుతుడు అడుగగా వినత అతనితో, ఓ గరుడా, నేను నా తల్లి విమోచన కొరకు మీకు మరీ మీ తల్లికి నేను ఏమి చేయవలేను, ఇప్పుడు చెప్పవలేను అని సర్పములను అడుగుము అని తల్లి చెప్పగా గరుడు సర్పముల వద్దకు వెళ్ళి ఆ విధముగా అడుగగా ఆ పాములు అప్పుడు అతనితో, ఓ వైనతేయ, నీవు అమరాలయము నుండి అమృతమును తెచ్చిన వెంటనే నీ తల్లి దాస్యము నుండి విముక్తురాలు కాగలదు అని బదులు చెప్పగా, తరువాత గరుడు తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించి, ఓ తల్లి, అమృతమును తెచ్చుటకు పోవుచున్న నాకు ఆహారమును ఇమ్ము అని అడుగగా తల్లి ఆ వినతాసుతునితో, ఓ కుమార, సముద్ర మధ్యములో కొందరు శబరులు ఉన్నారు. ఆ శబరులను తినే అమృతమును నీవు ఇచ్చటకు తీసుకొని రమ్ము. అక్కడ శబరశ్రీ సంగమమునందు ఉత్సాహము కల కామిద్విజుడు ఎవరైనను ఉండిన వానిని తన బ్రహ్మ తేజస్సుతో కంఠమును కాల్చుచున్న వానిని ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టుము. రెక్కలు మొదలగు నీ అవయవములను మరుత్తు మొదలగు దేవతలు రక్షించనిమ్ము అని తల్లి ఆశీస్సులు పొంది గరుడు పెద్దగా పెరిగి వెళ్ళెను. శబరాలయమునకు వచ్చి భుజించుచున్న అతని ముఖములో గల తెరచిన నోటిలో వ్యాధులు ప్రవేశించిరి. ఓ మునిశ్రేష్ఠులారా, కంఠమును కాల్చుచున్న విప్రునితో వినతాసుతుడు ఈ విధముగా అనెను, బ్రాహ్మణుడు పాపి అయినను చంపతగినవాడు, అందువలన నీవు బయటికి రమ్ము అని అనగా అప్పుడు బ్రాహ్మణుడు గరుడునితో ఈ విధముగా అనెను, నాతో పాటు నా భార్య అయిన కిరాతి కూడా బయటికి రావలేను అని అనగా, అట్లే కానిమ్ము అని ఆ బ్రాహ్మణునితో పక్షిరాజు అనెను.
అప్పుడు గరుడు భార్యతో కూడా ఆ బ్రాహ్మణుని వదిలెను. విప్రుడు కూడా తనకు ఇష్టమైన ప్రదేశములకు నిషాదితో కూడా వెళ్ళెను. పక్షివరుడైన గరుడు శబరులను తిని తరువాత తన తండ్రి అయిన కశ్యపుని దగ్గరకు వేగముగా చేరెను. ఎక్కడకు పోవుచున్నావని తండ్రి అడుగగా గరుడు అతనితో ఇట్లు అనెను: తల్లి దాస్య విమోచనము కొరకు అమృతము తెచ్చుట కొరకు వచ్చి తిని అనేక మంది కిరాతులను తిని కూడా నాకు తృప్తి కలుగుట లేదు. నన్ను రాత్రింబగళ్ళు ఎడతగని ఆకలి బాధించుచున్నది. ఓ బ్రహ్మన్ తపోదన, దానిని తొలగించగలుగు ఆహారమును నాకు సమర్పించుము. దానితో నేను సమర్థుడనై తేజస్సుతో అమృతమును తెచ్చెదను అని సుతుడు అనగా కశ్యపుడు వినతోద్భవునితో తమ్మునితో కూడి విభావసువను పేరుగల ముని కలడు. అతనికి సుప్రీతకుడని సోదరుడు ఉండెడివాడు. వారిద్దరూ వంశశత్రువులు. మహాకోపము కలవారై వారు పరస్పరము శపించుకొనిరి. సుప్రీతకుడు ఏనుగు కాగా విభావసువు తాబేలు అయ్యెను. ఈ రకముగా ధనమూలకమైన వివాదము వలన ఆ అన్నదమ్ములు పరస్పరము శపించుకొనిరి. గజము 6 యోజనముల ఎత్తు రెట్టింపు పొడవు కలది. తాబేలు 3 యోజనముల ఎత్తు 10 యోజనముల విస్తృతి కలది. ఈ 2 బద్ధ వైరము కలవై ఆ సరస్సులో ఉండెను. ఓ విహంగమ, పూర్వ వైరమును అనుసరించి జయించవలేనను కోరికతో కొట్లాడుకొనుచుంటివి. ఆ రెండింటినీ తిని నీవు తృప్తివంతుడవై అమృతమును తీసుకొని రావలసినది అని ఈ విధముగా తండ్రితో చెప్పబడిన పక్షిరాజు గజకచ్చపముల సమీపమునకు పోయి పెద్ద ఖాయము మహాబల పరాక్రమము కల వానిని ఎత్తి తమ గోళ్లతో వానిని ధరించుచు విలంబము అను పేరుగల సంతీర్థమునకు వెళ్ళెను. అచ్చటకు వచ్చిన పక్షిరాజును చూచి దాని తీరములో ఉండు ఎత్తైన రోహిణము అను పేరుగల మహావృక్షము మహాబల పరాక్రమవంతుడైన వైనతేజునితో ఇట్లు అనెను: ఓ ఖగరాజా, శతయోజన మయూతమైన నా ఈ శాఖను అధిరోహించుము. నీవు గజకూర్మములను భక్షించుము అని అనగా మనోవేగము గల ఆ తరుణ పక్షి అచ్చట వాలగా అతడి భారముతో ఆ చెట్టు యొక్క కొమ్మ విరిగినది. ఆ కొమ్మకు వ్రేలాడుచున్న అధోముఖులైన వాలఖ్యల్య మునులను చూచి వారు పడిపోవుదురను అనుమానంతో ఆ కొమ్మను గరుడు గ్రహించెను. గజకూర్మములను ఆ శాఖను తీసుకొని ఆకాశములో పోవుచున్న అతడిని చూచి అప్పుడు అతని తండ్రి వినతాసుతుడైన గరుడునితో ఇలా అనెను: ఓ వినతోద్భవ, ఈ కొమ్మను నిర్జనమైన శైలమునందు వదులుము అని అనగా అతడు అదే విధముగా వెళ్ళి కొమ్మను నిష్పురుష నఖమునందు ఉంచి గజకచ్చపములను ఆ పక్షిరాజు భక్షించెను. అప్పుడు ఆ సందర్భమునందు దేవలోకమునందు ఉత్పాతము కలిగినది. ఇంద్రుడు ఉత్పాతమును చూచి తన పురోహితుని, ఓ గురువా, ఇచ్చట ఉత్పాతమునకు కారణం ఏమిటి అని అడిగెను. అప్పుడు బృహస్పతి ఇంద్రునితో: ఓ ఇంద్ర, పూర్వము కాశ్యప ముని క్రతువుతో పూజ చేసెను. అందరు ఋషులను, సురులను, సిద్ధులను, యక్ష గంధర్వ కిన్నరులను అతడు యజ్ఞ సంభార సిద్ధి కొరకు పంపెను. పొట్టిగా అంగుష్టమాత్రులై సంభారములతో కూడి ఉన్న వాలకిల్యులను గోష్పద జలమందు స్నానమాడుతున్న వారిని చూచి నీవు నవ్వితివి. ఓ ఇంద్ర, నీతో అవమానింపబడి క్రుద్ధులైన వాలకిల్యులు అప్పుడు కోపముతో జ్వలించిన ముఖములు కలవారు యజ్ఞవహ్నియందు హోమము చేసిరి. దేవేంద్రునకు భయము కలిగించు శత్రువు కశ్యపునకు సుతునిగా కలుగవలేనని అతని కుమారుడే గరుడు ఈవేళ అమృతమును తీసుకొని పోవలేనను ఉత్సాహంతో వచ్చుచున్నాడు. ఆ కారణముగానే ఈ ఉత్పాతము వచ్చినది అని అనగా అగ్ని మొదలుగా గల దేవతలతో ఇంద్రుడు ఆ పక్షి అమృతమును ఎత్తుకుపోవుటకు వచ్చుచున్నాడు, దానిని రక్షించవలసినది అని ఇంద్రునితో ప్రేరేపింపబడి దేవతలు సాయుధులై అమృతమును రక్షించినారు. అప్పుడు పక్షిరాజు ఆయుధములను ధరించిన దేవతలను సమీపించెను. మహాబలుడైన ఆ గరుడుని చూచి దేవతలు వణికిరి. గరుడునకు దేవతలకు గొప్ప యుద్ధము
జరిగినది. అమృతపాలకుడైన విశ్వకర్మను పక్షి తన ముక్కుతో ఖండించినది. అప్పుడు దేవతలు శస్త్రములతో అనేక విధములుగా గరుడుని కొట్టిరి. శస్త్రపాణులైన దేవతలు అధికముగా గరుడుని బాధించిరి. అగ్ని మొదలగు దేవతలను రెక్కల ద్వారా దూరముగా పారవేసిరి. అతని రెక్కలతో పారవేయబడిన దేవతలు పరమ కోపము కలవారై నారాచములను బిందివాలములను నానా శస్త్రములను విసిరిరి. తరువాత వినతాసుతుడు గరుడు వేగముగా దేవతల దృష్టి లోపించినట్లుగా తన రెక్కలతో దుమ్మును లేపెను. త్రిదశోత్తములు ఆ దుమ్మును గాలితో శమింపచేసిరి. రుద్రులను, వసువులను, ఆదిత్యులను, మరుత్తులను అట్లే ఇతర దేవతలను కూడా గరుడు రెక్కలతో ముక్కుతో బాధించెను. దేవతలు పరుగిడిన తరువాత అతడు తన ఎదుట అగ్నిని చూచెను. చుట్టూ మండుచున్న అగ్నిని చల్లార్చుటకు ప్రయత్నించెను. అతడు సహస్రముఖుడై ఆ ముఖములతో నూర్ల కోలది నదులు నీటిని త్రాగి ఆ నీటితో వేగముగా ఆ అగ్నిని నశింపచేసెను. తీక్షణమైన అంచులు గల తిరుగుతున్న చక్రమును సమీపములో అమృతమును రక్షించుచున్న దానిని చూచి ఆ చక్రము రంధ్రము గుండా శరీరమును సంక్షేపించుకొని లోపలికి ప్రవేశించెను. తరువాత నోరు తెరచి ఉన్న భీషణ ఆకారము గల 2 పాములను చూచెను. అతనిని చూడగానే ఆ సర్పములు భస్మమైనవి. అప్పుడు గరుడు పక్షతుండములతో కప్పి అమృతమును తీసుకొని పైకి ఎగిరెను. యంత్రమును పెకిలించి పైకి ఎగురుచున్న గరుడునితో మాధవుడు ఇట్లు అనెను: ఓ పక్షీశ, నీ వలన సంతోషము కలిగినది. ఓ సువ్రత, వరమును కోరుకునుము. కమలానాయకుడైన హరితో పక్షిరాజు ఈ విధముగా అనెను: మీ పైన నేను ధ్వజముపై ఉండవలేను. నాకు జరమృతి కలగకూడదు. నాకు ఈ వరమును ఇమ్ము అని అనగా, అట్లే కానిమ్మని హరి అనెను. హరి అని అతనితో: ఓ వినతాసుత, నాకు నీవు వాహనముగా కమ్ము. నా రథము మీద జెండాలో కూడా నీవే ఉండవలసినది అని చెప్పగా, అట్లే కానిమ్మని పక్షి కూడా కమలాపతి అయిన అచ్యుతునితో పలికినది. అమృతమును ఖగము తీసుకొని వెళ్ళినది విని తరువాత అఖండలుడు వేగముగా పరుగెత్తి త్వరగా వజ్రాయుధములను పక్షి రెక్కలపై విసిరెను. తరువాత గరుడు నవ్వి పాకశాసనునితో ఇలా అనెను: ఓ ఇంద్ర, వజ్రాయుధము వేయుట వలన నాకు బాధ లేదు. ఓ సురనాయక, నీ వజ్రపాతమున కూడా సఫలము అగుచున్నది కూడా అని పలుకుచూ తన రెక్కల నుండి ఒక ఈకను వదిలెను. అతడి శోభనమైన రెక్కలు పర్ణము వలన సుపర్ణుడైనాడు. బంగారుమయమైన ఆ సుపర్ణుని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఓ బ్రాహ్మణులారా, అప్పుడు గరుడు శుక్రునితో ఈ విధముగా అనెను: మీతో పాటు ఈ చరాచరమైన జగత్తునంతను ఎల్లప్పుడూ మోయుటకు అమోఘమైన శక్తి నాకు కలదు. ఓ దేవేంద్ర, ఓ ఇంద్ర, యుద్ధములో 1000 మంది ఇంద్రులు నాకు ఈడు కారు అని పలుకుచున్న గరుడునితో పాకశాసనుడు: అమృతముతో నీకు పని ఏమి ఉన్నది? అమృతము నాకు ఇవ్వుము అని. ఓ వినతాపుత్ర, ఈ అమృతమును నీవు ఎవరికి ఇచ్చెదవో వారు ఇప్పుడు ఈ అమృతమును త్రాగి జరామరణ వర్జితులై మాకన్నను అధిక పరాక్రమవంతులు కాగలరు. అట్లే దేవతలను బాధించెదరు అని పలుకుచున్న దేవేంద్రునితో గరుడు ఇట్లు అనెను: నేను దీన్ని ఎక్కడ పెట్టుదునో అక్కడికి నీవు వచ్చి దీనిని త్వరగా తీసుకొనుము అని అనగా, గరుడునితో వృత్రాహంతా నేను సంతోషించి తిని నీకు వరమిచ్చెదను. ఓ మహామతి, వరము కోరుకుమ్ము అని అనగా, గరుడు ఇంద్రునితో సరీనృపములు నా తల్లి దాస్య విషయములో చలమును ప్రయోగించిరి. ఓ పాకశాసన వృత్రహంత, వారు నిత్యము నాకు ఆహారము కాని అని అతడు అనగా, అట్లే కానిమ్ము అని ఇంద్రుడు అతడితో అనెను. తరువాత గరుడు అమృతమును తీసుకొని వెళ్ళెను. పోవుచున్న ఆ గరుడుని ఇంద్రుడు అనుసరించసాగెను.
ఓ ద్విజశ్రేష్ఠులారా, అతడు వేగముగా అమృతమును తీసుకొని పోదలిచి తల్లి దగ్గరకు వచ్చి ఆ పక్షిరాజు సర్పములతో ఈట్లు అనెను. ఓ సర్పములారా, ఇప్పుడు నేను అమృతమును కుశములపై ఉంచుచున్నాను. స్నానము చేసి శుచులై నిశ్చల బుద్ధి కలవారై అమృతమును భుజించగలరు. ఓ పన్నగులారా, దాసీభావము నుండి నా తల్లికి ముక్తి కలుగనిండు అని అనగా పాములు వినతాసుతుడైన గరుడునితో అట్లే కానిమ్మని అనిరి. ఓ బ్రాహ్మణులారా, దాసీభావము నుండి అప్పుడే వినత ముక్తురాలైనది. ఆ సర్పములు అమృత భక్షణ కొరకు స్నానము చేయుట కొరకు వెళ్ళినవి. ఆ సందర్భంలో ఆ అమృతమును తీసుకొని ఇంద్రుడు వెళ్ళిపోయెను. పాములు స్నానము చేసి వచ్చి అక్కడ అమృతమును కనబడక దర్భలపైననే కదా అమృతము ఉంచెన అని భావించినవై నాలుకలతో దర్భలను నాకినవి. దర్భాగ్రములతో వాని నాలుకలు చీలిపోయినవి. నాటి నుండి పాముల నాలుకలు రెండుగా అయినవి. అందువలన అవి ద్విజిహ్వలనబడినవి. సుధానము యోగము వలన దర్భలు పవిత్రతను పొందినవి. గరుడు తన తల్లిని దాసీభావము నుండి విడిపించి నెపముతో జయించిన తల్లి కద్రువను కోపముతో శపించెను. ఓ కద్రువ, నీవు నా తల్లిని మోసముతో జయించితివి కదా, అందువలన నీవు భర్త పరిచర్యం యందు అర్హురాలువు కావు. ఈ విధముగా గరుడు కద్రువను శపించి యథేచ్ఛగా పోయెను. కద్రువ వినుతలు ఇద్దరు తమ భర్త సమీపమునకు వెళ్ళిరి. విముఖుడైన కశ్యపుడు కద్రువతో కోపంగా, ఓ కద్రువ, వినతను మోసంతో జయించితివి కాబట్టి ఓ దురాత్మిక, నా పరిచర్యకు నీవు యోగ్యురాలవు కావు. స్త్రీ కాని పురుషుడు కాని, స్త్రీని కాని పురుషుని కాని చలముతో జయించిన ఎడల వారు మహాపాతకులు అగుదురు. చలముతో జయించిన వానితో సంభాషించిన వాడు బ్రహ్మహంతకుడు కాగలడు. దొంగ సురత్రాగువాడు గురుధార రథుడుగా గ్రహించవలెను. మునులు అతనిని సంసర్గదోష దుష్టునిగా చెప్పిరి. నీతో మాట్లాడుట వలన నాకు నరకమునిచ్చు దోషము కలుగును. కనుక ఓ కద్రువ, దారుణమైన దాన, నీవు నా దగ్గర నుండి వెడిలిపొమ్ము. చల చేతతో సపంక్తిలో భోజనము చేసిన నరునితో సంభాషణ వలన వెంటనే నరకార్ణవంలో పడును. జలచేతను చూచిన పాపశాంతి కొరకు సూర్యుని గాని, నీటిని గాని, అగ్నిని గాని చూడవలేను. జలచేతం ఉన్న ఆశ్రమములో కానీ గృహములో కానీ ఇతరులు ఉండరాదు. ఒకవేళ ఉన్నను నరకమును పొందుదురు. అందువలన నా దృష్టి మార్గము నుండి తొలగి పొమ్ము. నా ఆశ్రమము నుండి సరళ స్వభావురాలైన ఈ వినతను జయించితివి అని ఆ కద్రువను ధిక్కరించి కశ్యపుడు ఆ మహామతి స్వచ్ఛశీలురాలైన ఆ వినతను స్వీకరించెను. ఈ విధముగా కఠినంగా కశ్యపుడు కద్రువతో అనగా ఆమె ఏడ్చుచు మిక్కిలి దుఃఖముతో బాధపడుతూ అతని పాదములపై పడినది. పాదముల యందు పడిన ఆమెను చూచి మునిపుంగవుడు కశ్యపుడు ఆమె చేసిన పాపాన్ని స్మరించి ఆమెను స్వీకరించలేదు. అప్పుడు వినత కశ్యపునకు నమస్కరించి ఈ విధముగా అనెను. ఓ కృపానిధి భగవాన్, ఈ నా సోదరిని స్వీకరించుము. అజ్ఞానము వలన అమాయకురాలైన కద్రువ చేసిన పాపమును అంతా మీరు క్షమించవలెను. సాధువులు దయాశీలురు కదా. గరుడుని తల్లి ఈ విధముగా అనగా కశ్యపముని ఆమె పాపమునకు విముక్తి లేకుండా ఓ వినత ఈమెను గ్రహించను అని అనెను. కశ్యపుని మాటలు విని వినత తిరిగి ఈ విధముగా అనెను. నా సోదరి యొక్క పాపమునకు నిష్కృతిని ఓ బ్రహ్మాన్ మీరు చెప్పవలేను. దాని వలన ఈమె మీ పరిచర్యలో యోగ్యురాలు కాగలదు. ఆమె అట్లు అనగా మారీచుడైన కశ్యపుడు మనస్సులో ముహూర్తకాలము ధ్యానము చేసి తరువాత ఈ విధముగా అనెను. దక్షిణ సముద్ర తీరమునందు ముక్తినిచ్చే పుల్లగ్రామమునందు పాపనాశకమైన క్షీరసరమను పేరుగల తీర్థము ఉన్నది. ఆ తీర్థములో స్నానము చేసినంత మాత్రము చేత ఆమె దోషము నశించును. ఆ తీర్థములో స్నానము చేయకుండా 10,000 ప్రాయశ్చిత్తములు చేసినను ఆమెకు ఈ దోషము నశించదు. అందువలన ఆమె ఆ సరస్సుకు వెళ్ళవలేను.
భర్త ఇట్లు చెప్పగా కద్రువ ఆ ద్విజోత్తమునకు నమస్కరించి వెంటనే పుత్రుల సహాయంతో క్షీర సరస్సునకు బయలుదేరినది. ఆ కద్రువ పుత్రులతో కలిసి కొద్ది రోజులు ప్రయాణించి పుణ్యమైన క్షీరసరమునకు చేరి శుచి అయి ఇంద్రియములను జయించి సంకల్పించి క్షీరకుండమునందు నియమపూర్వకముగా స్నానము చేసినది. ఆ ప్రదేశమున 3 రోజులు ఉపవాసము ఉండి ఆ క్షీర సరోజలమందు స్నానము చేసినది. 4వ రోజు ఆమె ఆదరముగా స్నానము చేయుచుండగా శరీరము లేని ఆకాశవాణి వినిపించినది. ఓ కద్రువ, నీవు ఇచ్చట స్నానము చేయుట వలన చలజేతృత్వం దోషము నుండి విముక్తురాలవై భర్తు శుశ్రూషకు యోగ్యురాలు అయితివి, అనుమానము లేదు. ఇచ్చట స్నానము చేయుట చేత గరుడు ఇచ్చిన నీ శాపము కూడా నశించిపోయినది. నీవు నీ భర్త సకాశమునకు పొమ్ము, అతడు కూడా నిన్ను స్వీకరించగలడు అని అశరీరవాణి ఆకాశవాణి పలికి విరమించినది. ఆ మాటలను విని కద్రువ నమస్కరించి సంతుష్టమానస అయి తీర్థమునకు ప్రదక్షిణ నమస్కారము చేసి పుత్రులతో కూడి భర్త సమీపమునకు వెళ్ళినది. ఆయనకు శుశ్రూష చేయవలెనను కుతూహలముతో వచ్చిన ఆమెను క్షీర సరోజలమందు స్నానమాడిన దానిని చూచి సమాధితో పాపములు తొలగిన దానినిగా ఆమెను గ్రహించి కాశ్యపుడు ఆమెను తనకు శుశ్రూష చేయుటకు తగిన దానినిగా అంగీకరించెను. ఈ విధముగా మీకు కద్రూపాప విమోచనము గురించి చెప్పితిని. ఓ విప్రులారా, పుణ్యమైన క్షీర సరోజలమందు స్నానము వలన ముక్తి లభించును. ఈ అధ్యాయమును విన్నను లేదా చదివినను నరుడు క్షీరకుండ స్నానము వలన కలుగు ఉత్తమ ఫలితములను పొందును. అశ్వమేధాది యజ్ఞముల సంపూర్ణ ఫలితము పొందగలడు. గంగాది సర్వతీర్థములందు అతడు స్నానము చేసినవాడు కాగలడు. ఇది నిశ్చయము. ఈ క్షీరకుండ ప్రశంస రూపమైన అధ్యాయమును చదివినవాడు సహస్ర గోవులను దానం చేసిన వారికి నశించని ఫలమును పొందగలడు అని సూతులు చెప్పిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.